సో రీసెంట్గా తీసుకుంటే బీజేపీ మీకు ఆల్రెడీ చాలా ఐడియా ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. సో కేసీఆర్ గురించి అంటే వీళ్ళు దొంగ నోట్లు బీదర్ నుండి ఇట్లా ప్రకటించడం చేస్తున్నారు, అంటే ముద్ర చేయిస్తున్నారు అని చెప్పి చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది సమావేశంలో. సో అంటే బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి హేమ ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక యూనియన్ మినిస్టర్ అని చెప్పుకోవడానికే ప్రతి ఒక్కరు సిగ్గుపడాలి. సబ్జెక్ట్ లేని వ్యక్తి ఎప్పుడు చూసినా మీడియా దగ్గర రాగానే పూనకం వచ్చినట్టు అరుస్తూ ఉంటాడు. కనీసం అంటే ఈ దేని గురించి అరుస్తున్నా ఆయనకు కూడా అవగాహన ఉందో కూడా తెలీదు. అంటే అట్లా దొంగ నోట్లు ముద్రిస్తుంటే నేను పక్కన నుంచొని చూసిండా మరి, లేదంటే వాళ్ళు ఏమైనా చేసి పంపిస్తుంటే ఈయన ఏమైనా ప్రొటెక్షన్ ఇచ్చినట్టున్నాడు. అంటే ఆయన యూనియన్ మినిస్టర్ కదా, జర పోలీసు అవి ఇవి అవగాహన ఉంటుంది కాబట్టి అట్లా గిట్ట ఏమైనా ఆయన పోలీస్ ప్రొటెక్షన్ పెట్టించి చేయించిండేమో. అందుకని పక్కన ఉండి వ్యక్తి చూసి చెప్తారు కదా, అట్లనే మాట్లాడతాడు ఆయనను. దేనికి అసలు వ్యాలిడిటీ ఉండదు ఆయన మాటకి. కేవలం పబ్లిసిటీ, మీడియాలో వాడాలా, హైలైట్ కావాలా, అట్లనే కనిపిస్తుంది మాకు. ఒక యూనియన్ మినిస్టర్ స్థాయికి తగ్గ వ్యక్తి అయితే కాదు ఆయన. అంటే బండి సంజయ్ గారి గురించి హేమ ఆయన రాజకీయంగా పనికిరాడు అని అనుకోవచ్చు. ఇగో అది ఆయనకు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారి గురించి అనుచితంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ ఆయన మాట్లాడే మాటలకి వ్యాలిడిటీ ఉండాలి. ఖచ్చితంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు ప్రూఫ్తోనే ఆయన మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతానంటే ఎవరు ఎందుకు ఊరుకుంటారు?